విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి మద్దతు ప్రకటించిన పార్టీలను ఓడిద్దాం. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా పిలుపునిచ్చిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు. రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శం. పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. నిరాధారణలతో తనను గెలవలేదన్న ఎంపీ. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి జనసేన నాయకులు వంశీకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంవీవీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ మద్దతు ఇస్తున్న పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలి అంటూ అఖిలపక్ష ప్రజా కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ సందర్భంగా సభకు ముందుగా అఖిలపక్ష ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సరస్వతి పార్కు జంక్షన్ నుంచి డాబా గార్డెన్స్ ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆసిల్మెట్టా జంక్షన్ వరకు ర్యాలీని చేపట్టి అనంతరం సభను నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులకు కార్మికులకు నష్టదాయకమైన చట్టాలను చేసిందని, వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థను కార్పొరేట్ సంస్థ పరం చేయడానికి గాను పూనుకుందని తెలియజేశారు. 2024 ఎన్నికల్లో తిరిగి మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు. ఇప్పటికే దేశంలోని వ్యవసాయ పారిశ్రామిక రంగాలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా నష్టం చేసిందని వాపోయారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఈ సమ్మె అనేది బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆశాలు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ డిమాండ్లతో ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె నిరసనలు ప్రదర్శనలు జరుగుతున్నాయో అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా భారీ ప్రదర్శన జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ విధానాలను రద్దు చేసుకోకపోతే రేపు 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీని, దానికి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని ఎన్నికల్లో ఓడించడం ద్వారా కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాల్ని కాపాడుకోవడం కోసం ప్రజానీకం సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపాలి. పోరాటానికి మద్దతుగా ఈరోజు దేశంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటంలో పాల్గొంటేనే మద్దతుగా ప్రభుత్వం గతంలో 12 ఏళ్ళు పోరాటం చేసినప్పుడు ఈ కార్పొరేట్ అనుకూలమైన సాగు చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటి రద్దు చేయడానికి పోరాటం చేసినప్పుడు వెంటనే దాన్ని మార్పు చేస్తానంది. ఇంతవరకు ఎటువంటి మార్పు చేయలేదు. పైగా ఈ రోజు రాష్ట్రాలతో చర్చించి ఎంఎస్పీకి చట్టబద్ధత చేయడం గురించి ఆలోచిస్తానని చెప్పింది. చాలా అన్యాయమైనది. ఎటువంటి మా చట్టం మార్చకుండానే, ఎటువంటి రాష్ట్రాలతో చర్చించకుండానే ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అటవీ సంరక్షణ చట్టాన్ని కానీ, ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన చట్టాలన్నింటినీ కూడా ఆమోదం తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థని, ఆహార భద్రత, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఉపయోగించే ఈరోజు సాగు చట్టాలంటే ఎంఎస్పీ ఇవ్వడాన్ని, వీటన్నిటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక, అదేవిధంగా కార్మిక వ్యతిరేక ఉంటున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ రోజు ఢిల్లీ చెల్లెలో జరుగుతున్న ప్రభుత్వ విధానాల్ని ఖండించాలని, రైతులకు మద్దతుగా నిలబడాలని, ఈ దేశంలో ఉన్న ఆహార భద్రత ఈరోజు దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు, 13 సెంట్రల్ ట్రేడ్ యూనియన్ సంఘాలు, వివిధ స్వతంత్ర ఫెడరేషన్స్ దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె చేయాలని, గ్రామీణ బంద్ చేయాలని పిలుపు ఇవ్వడం భాగంగా ఇవాళ విశాఖ నగరంలో అనేక పబ్లిక్ రంగ సంస్థలు పూర్తిగా సమ్మెలోకి వెళ్ళాయి. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు కూడా ఇవాళ మహానగరంలో మహా ప్రదర్శనగా పాల్గొన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ
గత 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశాన్ని అధోగతి పాలు చేసే విధానాలను అవలంబిస్తున్నాడు. కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా రైతాంగానికి గిట్టుబాటు ధర చట్టం చేయాలని, అదేవిధంగా కార్మికులకి పెట్టిన 4 లేబర్ కోడ్ని రద్దు చేసి పాత 45 చట్టాలని పునరుద్ధరణ చేయాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, బ్యాంకింగ్ రంగాన్ని ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ముఖ్యంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని, విశాఖ నగరంలో రైల్వే జోన్ను వెంటనే అమలు చేయాలని, రైల్వే జోన్ని పరిపూర్ణంగా ప్రారంభించకపోతే నరేంద్ర మోడీకి ఈ రాష్ట్రంలో వారికి సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలకి 2024లో కార్మిక వర్గం రైతాంగం సమిష్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలు ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామీణ బంధుకు పిలిపించారు. ఈరోజుని రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, గ్రామీణ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ కూడా వమ్ము చేశారు. ఒకటి అమలు చేయలేదు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అమలు చేయమని ఒక పక్కన ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ ఆందోళన మీద ద్రోణులతోని బాష్పాయు కోరాలు ప్రయోగిస్తూ ఉన్నారు. మరో పక్కన ఈ దేశంలో కార్పొరేట్ అదానీలకి, అంబానీలకి రెడ్ కార్పొరేట్ స్వాగతం పలుకుతున్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులకు తగ్గించేసేందుకు కేటాయింపు, రైతులు పండించేటటువంటి పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసుకోలేదు. వాటి మీద కుర్చీలను లాక్కునే చరిత్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఉందని, అధికారం కోసం వెంపర్లాడే పరిస్థితి తమది కాదని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రతిపక్ష వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన దృష్టి సారించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం అది తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదనేటువంటిది ఒకటి గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈయన ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతారు కదా. అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట? కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ ఆంధ్రుల పౌరుషాలను యుద్ధ రీతిలో చూపించి శత్రువులను గడగడలవించిన శ్రీకృష్ణదేవరాయల చరిత్ర అచంద్ర తారకం ఉంటుందని విశాఖ శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘ అధ్యక్షుడు సేనాపతి వెంకటేష్ తెలియజేశారు. ఆర్కే బీచ్ మత్స్యదర్శిని సమీపంలో ఆంధ్ర పూజ శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా పాలాభిషేకం, పూలమాలతో విశాఖ ప్రముఖులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పరిపాలన విధానాలను నేటి పాలకులు అనుసరించాలని సూచించారు. సుపరికన్నా అందించడం, కళలను పోషించడంలో, ప్రజల సుఖశాంతులను పర్యవేక్షించడంలో ఆయనకి దీటైన రాజు లేరని తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కులదైవమైన శ్రీకృష్ణదేవరాయలు
553వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లో శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆయన జయంత్యోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించాము. కానీ మిలాన్ నేవీ డే సందర్భంగా 3 రోజులు జరుపుకోవాలనుకున్న 16, 17, 18 కానీ నేవీ అధికారుల విజ్ఞప్తి మేరకు ఒక రోజుకే కుదించడం జరిగింది. ఈ జయంత్యోత్సవాన్ని ముందు ఇంకా ఎంతో ఘనంగా జరుపుకోవాలని, ఆయన్ని స్మరించుకోవాలని, ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఎంత దిగ్విజయంగా వెలిగిందో ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుసు. హంపి విజయనగరం ఈ రోజు కూడా ఎంత విరాజిల్లుతుంది. ప్రత్యక్షంగా మన సింహాచల దేవస్థానం వారు నిర్మించింది. అలాగే వారు ఎన్నో పథకాలు ఇచ్చారు. పచ్చల పథకం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే విజయస్తూపం కూడా మన సింహాచలంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ గజపతులందరినీ జయించి ఆ సందర్భంగా విజయస్తూపాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా అందరి తరపున ఘన నివాళి ఈ రోజున అర్పించడం జరిగింది. సచివాలయ వాలంటీర్లు సేవకుల లేక వైసీపీ కార్యకర్తల అన్నది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వాలంటీర్లను తమ కార్యకర్తలే అని వైసీపీ నేతలు చెబుతూ ఉండగా 2.55 వేల మంది వాలంటీర్లు తన సైనికులు అని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారని చెప్పారు. సీఎం జగన్ 55 నెలలుగా 7,666 కోట్ల రూపాయలను వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని, ఫోన్ రీఛార్జ్ కోసం 200 కోట్లు ఇచ్చారని తెలిపారు. అవార్డుల రూపంలో 4 ఏళ్లలోని 1,320 కోట్లు వారికి ఇచ్చారని, నేటి వరకు కూడా 9,000 కోట్లకు పైగా ఇచ్చారని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి జగన్ దిగిపోయేలోపు 10,000 కోట్ల రూపాయలు ఇస్తారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు జగన్ ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు 1,000 కోట్లను అప్పనంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఆరోపించారు. రమారమిగా 54 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు. అక్షరాల ఈ 54 నెలలు ఇచ్చిన జీతాలు 7,666 కోట్లు. 7,666 కోట్లు. వాళ్ళ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి ఇచ్చింది అక్షరాల 200 కోట్లు. సాక్షి పేపర్ కొనుక్కొని వాళ్ళు ఖర్చు పెట్టింది 47.88 కోట్లు. అది కాకుండా వీళ్ళు వైసీపీ పార్టీకి ఊడిగం చేసినందుకు, వాళ్ళ దగ్గర బానిసలుగా బతికినందుకు వీళ్ళకి ఇచ్చిన లంచం సేవా వజ్ర అనే పేరుతో, సేవారత్న అనే పేరుతో, సేవా మిత్ర అనే పేరుతో ఎంతంత ఇచ్చారండి? 2021లో 228 కోట్లు 0.74 లక్షలు. 2021లో 228.74 లక్షలు. 2022లో 465 కోట్లు మరియు 99 లక్షలు. 2023లో 243.34 కోట్లు. 2024లో నిన్న 392.05 కోట్లు. అంటే ఈ 4 సంవత్సరాలకి ఈ ఆణిముత్యాలకి వీళ్ళు చేసిన సేవకి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నందుకు వైసీపీ కార్యకర్తలకి, చట్టబద్ధత లేని వాళ్ళకి, సమాజంలో అనేక మందిని పీడిస్తున్న వాళ్ళకి, అగాత్యాలు చేసే వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి, రేపులు చేసిన వాళ్ళకి, బ్లాక్మెయిలింగ్ చేసిన వాళ్ళకి అనేక మంది వాలంటీర్లు ఈ సమాజంలో ఈ రకంగా చేశారని పేపర్లో, టీవీల్లో కుంకాలు చూసిన వాళ్ళకి 1,320 కోట్లు లంచం రూపంలో సేవా మిత్ర అంట. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద
మధ్యాహ్న భోజన విరామ సమయంలోని నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేస్తున్నామని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘ జేఏసీ నాయకులు తెలియజేశారు. ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వానికి తమ డిమాండ్ల విషయంలోని శాంతియుత విధానాల్లో వినతులు సమర్పించమని, ఆయన ప్రభుత్వంలోని ఇప్పటివరకు కూడా మార్పు రాలేదని వారు వాపోయారు. తమ డిమాండ్ల సాధన కోసం అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఎన్నికల సమయం వస్తున్నప్పటికీ ప్రభుత్వం దానిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని ఆరోపించారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మనం నిరసన తెలియజేస్తాం. అలాగే నిన్న అనుకుంటున్నాం. అలాగే మనం మెయిన్ ఎజెండా మనకు తెలుసు. అలాగే మనకి రిలీజ్ చేయవలసిన లీవ్లు, ఏపీజీఎల్ఐలు ఇవన్నీ మనకు రావాల్సిన అభినందనలు తెలియపరచుకుంటూ మన రాష్ట్ర మరి నిన్న కూడా మనం రిలే నిరాహార దీక్షల్ని తెలిసిన విషయాలే. ఇక్కడ 3 అంశాలు. పెండింగ్ ఉపాధ్యాయులకి ఓపీఎస్ అమలుపరచాలని చెప్పేసి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ప్రభుత్వాన్ని దిగి వచ్చేటట్టు చేయాలని మీ ద్వారా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కార్మికులందరినీ కూడా కోరుతున్నాం. రాష్ట్ర ఏపీజేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ 3వ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మరి ఈవేళ కలెక్టరేట్ ఎన్జిఓఎం ఆవరణలో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. దీనికి గల ముఖ్య కారణం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఆల్రెడీ మేము ప్రభుత్వానికి పదే చెప్పడం జరిగింది. ఈవేళ దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిల్ని ప్రభుత్వం దరిదాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి మరి విడుదల చేయకుండా నిలిపివేయడాన్ని పూర్తిగా మేము మరి దాన్ని ఖండిస్తున్నాం. ఎగ్జాంపుల్గా మరి సడన్ లెవెల్ తీసుకుంటే 3 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో పెట్టడం, మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానివ్వండి, ఏపీజీఎల్ఐని కానివ్వండి, వాటిని కూడా క్లియర్ చేయకపోవడం. అంతేకాకుండా మరి పీఆర్సీ ఏరియాస్ని 11 పీఆర్సీ ఏరియాస్ని ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం, డిఏ ఏరియాస్ని రిలీజ్ చేయకపోవడం, అదేవిధంగా 12వ పీఆర్సీ 17/2023కి అమలు చేయవలసినటువంటి పరిస్థితిలో ఈవేళ మరి పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి 6 నెలలైనా సరే ఈ రోజు వరకు ఒక్క పేపర్ కూడా ముందుకు కదలినటువంటి విషయం. అందువల్ల పీఆర్సీ 12వ పీఆర్సీ కాలయాపన జరుగుతుంది కాబట్టి మాకు ఐఆర్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి మరి నివేదించుకోవడం జరిగింది. అయితే మన 12వ తారీఖున జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అటెండ్ అయ్యి దేనికి కూడా సరైన స్పందన లేకుండా మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా జూన్ మాసం ఎండింగ్కి క్లియర్ చేస్తామని చెప్పడాన్ని మేమైతే తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. ఎందువల్లంటే రేపు మాపు ఎలక్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. మేము ఎవరిని అడగాలి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అని ఈ రోజున. రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శమని, ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆకాంక్షించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి లాంఛనంగా ప్రారంభించగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, శాసనమండలి సభ్యులు వరదు కళ్యాణి, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతిపిత గాంధీ తాత కలలు కనేవారు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని. అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వానికి లబ్ధిదారులకి మధ్య వారధిగా పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా అందజేసే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.
చాలా సంతోషం. వాలంటీర్లు అంటే చాలా గౌరవప్రదం. చాలామందికి ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ కలుగదు. కానీ వాలంటీర్స్గా మీకు ఆ భాగ్యం కలిగించిన వ్యక్తి మాత్రం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను సగర్వంగా కూడా తెలియజేస్తున్నాను. అవార్డు వచ్చిందంటే వచ్చిన వాళ్ళే బాగా పనిచేస్తున్నారు, రాని వాళ్ళు బాగా పనిచేయడం కాదు. ఒక అవార్డు ఇచ్చారంటే అది అవార్డు అందరికీ సంబంధించింది. కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఉద్దేశం, కలెక్టర్ గారి ఉద్దేశం, మా ఉద్దేశం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఆ సాధించగల శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలి. కనక మహాలక్ష్మితో ఆశీస్సులు, సింహాద్రప్పని ఆశీస్సులు మీ అందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలని. గడిచినటువంటి సంవత్సర కాలంగా మీ క్లస్టర్స్లో మీరు పనిచేసినటువంటి విధానాన్ని, మీరు ప్రజలకు చేసినటువంటి సేవల్ని, మీరు గత సంవత్సర కాలంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్ని గుర్తించి ఏ ఒక్కరి ప్రోద్బలం లేకుండా, ఏ ఒక్కరి తాలూకా రికమెండేషన్స్ లేకుండా కేవలం మీరు చేసినటువంటి పనిని గుర్తించి ఇస్తున్నటువంటి అవార్డ్స్ ఇవి. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్ని గుర్తించాలి, వారు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించాలి, వారికి ప్రతి సంవత్సరం గుర్తింపునివ్వాలి, వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపాలనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. శ్రీ శ్రీరామునికి పాదుకలను అందించే దిశగా శ్రీ షిరిడి సాయిబాబా భజన మండలి అత్యంత భక్తి శ్రద్ధలతో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. సీతంపేటలోని 41 రోజుల పాటు ఈ పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 41 శ్రీరామ నిలయాల్లో పూజలు నిర్వహించి నామార్చంతో ఈ పాదుకలను ప్రత్యేకంగా అయోధ్య రామునికి అందిస్తున్నామని వారు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవంని అందరూ పాల్గొని శ్రీరామ భక్తి పారవస్యంలో మునిగి తేలాలని పిలుపునిచ్చారు. జై జయ రామ. అయోధ్య రాముల వారి యొక్క వైభవం విశాఖపట్నంలో సీతంపేటలో ఈ విధంగా గత డిసెంబర్ 13న అయోధ్య రాముల వారికి వెండి పాదుకులు భక్తితో సేవ షిరిడి సాయిబాబా భజన మండల్ సేవా సమితి భిక్షాటనల ద్వారా చేసి కూడబెట్టిన అమౌంట్తో ఆ యొక్క దక్షిణతో తయారు చేసిన వెండి పాదుకులు డిసెంబర్ 13న భద్రాచలం గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత ఆ భగవంతుడు ఎంచుకున్న భక్తుల ఇంట్లోకి 41 రోజు కంటిన్యూస్గా 41 నిమిషాలు నామంతో చేస్తూ 2 నెలల పైగా ఈరోజు అఖండ నామ సంకీర్తన హనుమాన్ చాలీసా జరుగుతుంది. రేపు అనగా ఫిబ్రవరి 17వ తారీఖున శనివారం సాయంత్రం 3 గంటల నుంచి రంగరంగ వైభవంగా రథయాత్రలో స్వామి అయోధ్యకి బయలుదేరుతున్నారు. ఈ యొక్క పాదుకులు అనేవి మన సీతంపేట షిరిడి సాయిబాబా భక్తితో సేవ భజన మండల్ సేవా సమితి పీఠం నుంచి బయలుదేరి సీతంపేట దుర్గా గణపతి గుడివారికి రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు తీరులో స్వామి యొక్క రథయాత్ర జరుగుతుంది. స్వామి ఈ యొక్క రథయాత్రకి ప్రతి ఒక్క రామ భక్తులు, సాయి భక్తులు, హిందూ ధర్మ కర్తలందరూ కూడా, హిందూ ధర్మాన్ని నిలబెట్టే ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవానికి తరలిరండి. సీతమ్మపేట రాధాకృష్ణ గుడి దగ్గరలో నుంచి ఈ యొక్క యాత్ర అనేది జరుగుతుంది. స్వామి అయోధ్యలో బాలరామును ప్రతిష్టాపన రోజునాడు కళ్యాణ పట్టాభిషేకం రంగరంగ వైభవంగా విశాఖపట్నంలోని అతి వైభవమైన కళ్యాణ పట్టాభిషేకం ఆ రోజు జరిగిందంటే కేవలం భగవంతుడి యొక్క నిర్ణయంతోనే, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆ తండ్రి ఇచ్చిన ఆశీస్సుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. మాతృభాష పరిరక్షణ కోసం ఇప్పటివరకు తెలుగు దండు పోరాడిందని, ఇకపైన
రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు గాను తెలుగుదండు నూతన ఒరవడితో ముందుకు వెళ్లబోతుందని ఫణిశయన సూరి తెలియజేశారు. ఈ మేరకు ప్రజా ఉద్యమంలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల పాటు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణకు రాజకీయ నాయకుల్లోని మార్పు అవసరమని తెలిపారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కూడా అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని ప్రధాన డిమాండ్తో రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నామని వివరించారు. తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగుదండు పొలికేక అనే శీర్షికతోటి మనం 24 గంటల ఉపవాస దీక్షను ప్రారంభించాం. ఇది తెలుగుదండు ఇంతవరకు మన భాషా సంస్కృతుల వరకే పరిమితమై పనులు చేస్తూ వచ్చింది. అంటే నలుగురు పిల్లలకి ఏదో 10 పద్యాలు చెప్పుకుందామనే ఉద్దేశంతో ఈ పద్యపీఠం తెలుగుదండు పనిచేస్తుంది 10 ఏళ్ల బట్టి. కానీ మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యల వల్ల పాలకులలో మార్పు తీసుకురాగలిగితే కానీ తల్లిదండ్రుల్లో మార్పు రాదు, తల్లిదండ్రుల్లో మార్పు వస్తే కానీ మన భాష బతకదు అనే నిర్ణయానికి వచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు కానీ తెలుగుదండు నుంచి మనం కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాం. అంటే రాజకీయాల్లో మనము ప్రవేశించి ఈ పాలకులకు మన గొంతు వినిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అంటే ఈ పాలకులకు మన భాషాభిమానులు అన్నా, కవులు అన్నా, కళాకారులు అన్నా వీళ్ళ ఓట్లు అంటే ఖాతరీ లేకుండా పోయింది. కాబట్టి ఈ కవులు కళాకారుల యొక్క ఓట్ల విలువ ఏంటో వాళ్ళకి తెలియజెప్పడం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు 21వ తేదీ మన తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కాబట్టి ఆ రోజు నుండి మనము నగరం అంతా కూడా పర్యటన చేస్తాం. 15న శంఖారావం జిల్లాలోకి వస్తుంది అని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసల ప్రసాద్ చెప్పారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కొన్ని జిల్లాలో పూర్తయిపోయిందని, మిగిలిపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మొదలుపెట్టిన శంఖారావం యాత్ర ఆ 2 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ఎస్కోట నుంచి విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. మధ్యాహ్నం పెందుర్తి సభ అనంతరం భీమిలి నియోజకవర్గంలో సభను నిర్వహిస్తారని చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ గాదిరాజు ప్యాలెస్లో, మధ్యాహ్నం దక్షిణ నియోజకవర్గ, సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో సభలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడి శంకర్రావు, 98వ వార్డు డివిజన్ ప్రధాన కార్యదర్శి పైడ్రాజులు పాల్గొన్నారు. 53 రోజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అనైతికంగా అరెస్ట్ చేసిన సందర్భంగా పాదయాత్రను కుదించవలసి వచ్చింది. కాబట్టి దానికి రెమెడీగా ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలవడం కోసం శంఖారావం పేరిట చేస్తున్న కార్యక్రమంలో ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మన విశాఖ పార్లమెంట్లోకి అడుగు పెడుతున్న సందర్భంలో శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలుకుతూ మరి ఆ షెడ్యూల్ మీకు తెలియజేయడం అయింది. 17వ తేదీ పురుషోత్పురం వార్డ్ నెంబర్ 94, అలాగే 17/2/24 భీమిలి చిట్టివలస జూట్ మిల్స్ బంతాట మైదానంలో సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా 18వ తేదీ ఉదయం తూర్పు నియోజకవర్గం గాదిరాజు ప్యాలెస్ పక్కన బీచ్ రోడ్డు యందు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా అదే రోజు 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విశాఖ దక్షిణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోను, అదేవిధంగా అదే రోజు సాయంత్రం విశాఖ పశ్చిమం ఓపెన్ గ్రౌండ్ వెంకటాపురం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలోనూ మరి ఉంటుంది. గోపాలపట్నం పెట్రోల్ బంక్, వెంకటాపురం అంటే గోపాలపట్నం పెట్రోల్ బంక్ని ఆనుకొని ఉన్న ప్రాంతం, ఆకుల బుల్లబ్బాయి గారి తోట యందు. తర్వాత 19వ తేదీ ఉదయం విశాఖ ఉత్తరం బిర్లా జంక్షన్ హుండై షోరూమ్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు లంకా గ్రౌండ్ సిఎంఆర్ వద్ద, అదేవిధంగా ముందుగా మీకు
ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే మన పార్లమెంట్లో గల ఎస్కోట్లో కూడా 17వ తేదీన ఉదయాన్నే తనను ఎంపీని చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పన 100% అందిస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె పాల్ తెలియజేశారు. 100% జాబ్ గ్యారంటీ పేరుతో నేడు ఆసిల్మెట్లోని ఫంక్షన్ హాల్లో విలేకరులకు సమావేశాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు హామీలను ఇచ్చే తప్ప నెరవేర్చలేదని, తను విశాఖ నుంచి ఎంపీగా గెలిపిస్తే ప్రజలపైన ఉన్న అప్పుల భారాన్ని తాను తీరుస్తాను అంటూ హామీని ఇచ్చారు. అధికార ప్రతిపక్ష తీరును తప్పుపడుతూ విశాఖ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 30 లక్షల ఉద్యోగాలు అఫీషియల్గా ఫ్రీగా ఇప్పించారు. హైదరాబాద్, బెంగళూరు సిటీలో 700 కంపెనీలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో 5168 మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచం పంపాను, దేశం అంతా పంపాను. ఫిబ్రవరి 1990 1 ఇయర్లో చేశాను. ఇప్పుడు నన్ను చేయకుండా చేతులు కాలు కట్టేసి సంస్థలన్నీ మూసేశారు కనుక నేను ఎంపీ అయితే నన్ను ఎవడు అడ్డలేడు. పంపు పెట్టి డబ్బు తీసుకొచ్చి మీ కుటుంబాల్లో 5గురు ఉన్నారండి. ఎంతమంది మీ కుటుంబంలో? 5 కోట్ల రుణం ఉంది మీకు, అది నేను తీర్చుతా. 5 కోట్లు మీకు ఆదాయాన్ని 5 సంవత్సరాల్లో చూపిస్తా. ఇది సత్తా. టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలి అని కోరిక వాళ్ళకి. అలాగే విజయసాయి రెడ్డి గారు అక్కడ కంటెస్ట్ చేయదు అని నిన్న రాత్రి కూడా ఒక పెద్ద ఆయన 11-20 నిమిషాలకు మాట్లాడారు. నాకైతే పొత్తులు పెట్టుకోవడం ఇష్టం లేదు. అలాగే కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు మా కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ తక్కువ ఉన్నా మీరు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోండి, 1-2% ఉన్న మేము ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళ నమ్మకం. నాకైతే క్లారిటీ లేదు. ఎందుకు అంటే అందరూ దొంగలే, అందరూ కుటుంబ కుల పాలనే, మనసు ఒప్పుకోవట్లేదు. మరి తప్పని పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకోవాలంటే ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రులకు, తెలంగాణ ప్రజలకు దేని వల్ల లాభం ఉంటుందో అది ఆలోచించి మా కోర్ కమిటీలో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటాం. నుంచి 78% ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఈరోజు రాజకీయాలు తమ్ముడు చెప్పినట్టు అంతా పాడైపోయింది. చూసారా, మునుగోడులో బీజేపీ 3,000 కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు. రియల్గా 18,000 కోట్లు ఖర్చు పెట్టారని. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎంపీ ఎంవీవీకి సీట్లు కేటాయించవద్దంటూ పలువురు వైసీపీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ వద్ద తమ వ్యతిరేకతను చాటుతూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమాన్ని వెంకట్రావు, విజయ నిర్మల అనుచరులను కావాలని వైసీపీ గ్రూప్ నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో బీసీలను ఓట్లు అడిగే హక్కు ఎంపీ ఎంవీవీకి లేదని వారు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాలం నుంచి తమ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామని, వాస్తవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని వారు ఆవేదన వెల్లబుచ్చారు. తూర్పు నియోజకవర్గంలో అక్రమానికి సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలోని బీసీల సత్తా ఏమిటో తాము నిరూపిస్తామంటూ హెచ్చరించారు. కుటుంబ సభ్యులు అయితేనేమి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం. అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి కారణం ఎంవీవీ సత్యనారాయణ గారు చేస్తున్న పాలన. నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలుగా ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు. ఏ కారణం చేసి రిమూవ్ చేశారు? ఎందుకు చేశారు? ఏం అన్యాయం చేశాం మేము? ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా? ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా?
పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం. అక్కరబారి విజయనిర్మల వెంకటరావు గారు కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. మాకు మా అక్రమాని విజయనిర్మల నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం. ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు. ఒక మంచి మర్యాద లేకుండా ఏదైనా తప్పు చేస్తే కుటుంబం అండి ఇది. మమ్మల్ని పిలిచి మాట్లాడాలి, తమ్ముడు ఏంటిది, ఏమైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడతాం, రండి మీరు ఎందుకు చేస్తున్నారు అలా కానీ చెప్పాలి. ఏంటండి ఇది, ఎంత అవమానం. సాటి కార్యకర్తకే ఈరోజు ఇలా జరిగితే రేపు పొద్దున ప్రజలకే వీళ్ళు న్యాయం చేస్తారు. వీళ్ళకే సమన్వయకర్తలు చేస్తారు. సమన్వయకర్త అంటే ఏంటో తెలుసా మీకు? నాయకత్వ లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా? మీరు ప్రజలకు సేవ చేసే తత్వం ఏమైనా ఉందా? అక్రమాన్ని విజయనిర్మల వెంకటరావు గారిని చూసి నేర్చుకోండి. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమాన్ని వెంకటరావు విజయనిర్మల. మీరు అది చేయండి అయ్యా. ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం, అది సోషల్ మీడియాలో కాదు. పాటలు మోసారు, కులిపోయిన శవాలు కూడా మోసారు మా నాయకుడు. అది అక్రమాన్ని వెంకటరావు. పార్టీలు చూడలేదు ఏ రోజు కూడా అక్రమాన్ని వెంకటరావు విజయనిర్మల. అందరూ సమానమే. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను భాగంగా. మరి మన ఎంఈబీ సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులో ఉంచి, ఎందుకంటే మేము అక్రమాన్ని విజయనిర్మల ఎంత ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగించడం జరిగింది గ్రూపుల్లోంచి. దాన్ని కేవలం నాతో పాటు నా సోదరులు బీసీ సోదరులు చాలామందిని రిమూవ్ చేశారు. అయితే ఎంఈబీ సత్యనారాయణ గారు నేను ఈ మీడియా ముఖంగా నేను సవాలు చెప్తున్నాను. బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా ఎంఈబీ సత్యనారాయణ గారు? రేపు రాబోయే 2024 ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమమైన విజయనిర్మల జెండా ఇక్కడ ఎగురుతుంది. ఇది తథ్యం. మీకు కౌంటౌన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇదిలా ఉండగా విశాఖ తూర్పు యాదవులంతా వైసీపీ వెంట ఉన్నారని పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, ఎంపీ ఎంవివి అన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడితో కలిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన ఎంపీ ఎంవివి సత్యనారాయణ శుక్రవారం స్పందించారు. ఎంవీపీలో ఆయన నివాసంలో ఎంవీపీ మీడియాతోని మాట్లాడారు. వంశీ తన చేతి వెంట్రుక కూడా పేకలేరని ఎద్దేవా చేశారు. ఆయనకు దమ్ముంటే తాను చేసిన భూ కబ్జాలపైన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. వంశీ తను ఏమీ చేయలేరని, ఎగరైనా ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఎంవీవీ సూచించారు. తన రాజకీయాన్ని అడ్డుకుంటున్నానని, భూ కబ్జాలు చేస్తున్నానని వంశీ ఆరోపించడంపైన ఎంవీవీ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ, సోనియా వంటి మహానుభావులు కూర్చునే సభలో తాను కూర్చున్నవాడినని, వంశీలా నిసిగ్గుగా తాను మాట్లాడలేదని ఎంవీవీ తెలిపారు. వంశీ ఆరోపణలన్నిటికీ తన వద్ద సమాధానాలు ఉన్నాయని చెప్పారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారికి కానీ ఎక్కడ మేమెవరేం ఓట్లు వేయం, యాదవులు అందరూ మా వెంటే ఉన్నారని నిన్న ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఇది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ విశాఖపట్నంలో యాదవులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఎన్ని స్థానాలు కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజోక, భీమిలి, అనకాపల్లి, పెందుర్తు ఈ సిటీకి సంబంధించి అన్నింటిలో కూడా యాదవులు, ఈ జిల్లాలో ఉన్న యాదవులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని కూడా మీ పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ముందుకు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను.
నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకవేళ వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి మద్దతు ప్రకటించిన పార్టీలను ఓడిద్దాం. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా పిలుపునిచ్చిన అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు. రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శం. పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. నిరాధార పనులతోని తనను గెలవలేదన్న ఎంపీ. తూర్పు ఎమ్మెల్యే వెలకపూడి జనసేన నాయకులు వంశీకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వీవీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.